యాంకర్ టెస్ట్ అనేసి అంటే ఇప్పుడు నేను ఇక్కడ పేజ్ అథారిటీ ఇక్కడ మీకు హైపర్ లింక్ రెఫరింగ్ డొమైన్స్ బ్యాక్ లింక్స్‌లో మీకు చూపెట్టాననమాట. హైపర్ లింక్ అనేసి. నేను మీకు ఇంకా ఒకసారి చూపెడతాను. సపోజ్ ఒక వెబ్‌సైట్‌లో మీకు అటు చెప్తే అర్థం కాదు. నేను చూపెడతాను. పేరు చూడండి. హౌ మెనీ ఇన్‌కమింగ్ హైపర్ లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్‌సైట్ టు దిస్ డొమైన్ అంటే అవి ఇది డైరెక్ట్‌గా నీకు పేజ్‌కి ఇస్తుందన్నమాట బ్యాక్ లింక్ అనేది. హౌ మెనీ ఇన్‌కమింగ్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ బ్యాక్ లింక్ అంటే ఏమి ఇన్‌కమింగ్ లింక్ అన్నమాట. ఇక్కడ లింక్స్ ఫ్రమ్ ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఇంకా వచ్చేటువంటి లింక్‌ని ఏమంటాం మనము బ్యాక్ లింక్ అంటాము. హైపర్ లింక్ అంటాం. నేను మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు సపోజ్ ఇదనుకోండి. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడున్నది చూసారా? క్లౌడ్ ఇక్కడున్నది చూసారా? దీన్నేమంటాము? హైపర్ లింక్ అంటాం. ఈ టెక్స్ట్‌ని ఏమంటాం మనము? యాంకర్ టెక్స్ట్ అంటాం. దీన్నేమంటాము? యాంకర్ టెక్స్ట్ అంటాం. ఈ టెక్స్ట్‌ని యాంకర్ టెక్స్ట్ అంటాం. అంటే ఇది ఒక వెబ్‌సైట్‌లో సపోజ్ నేను ఇక్కడ లింక్ ఇచ్చాననుకోండి. దీన్నేమంటాం మనము? యాంకర్ టెక్స్ట్ అంటాం. ఈ పర్టిక్యులర్ ఈ క్లౌడ్ ఏఐ సర్వీస్ అనేది నేను లింక్ ఇచ్చాననుకోండి. దాన్నేమంటాము? యాంకర్ టెక్స్ట్ అంటాం. అర్థమైందా? దీన్నే మనం ఏమంటాము? యాంకర్ టెక్స్ట్. ఈ యాంకర్ టెక్స్ట్‌కి మనము ఇక్కడ లింక్ ఇచ్చాము. ఇప్పుడు నేను సపోజ్ దీన్ని క్లిక్ చేస్తానగానే మనకి ఎక్కడికొస్తుంది? ఇప్పుడు చూడండి చూపెడతాను. ఇప్పుడు ఇదనుకోండి. ఇప్పుడు చూడండి. నేను క్లిక్ చేసిన వెంటనే ఎక్కడికొచ్చింది? గోవింద.com అంటే ఏమి? ఇక్కడ లింక్ అక్కడికి వచ్చింది. అంటే ఇదేమి? యాంకర్ టెక్స్ట్ అన్నమాట. యాంకర్ టెక్స్ట్ లింక్ ఇక్కడికొచ్చిందన్నమాట. అర్థమవుతుందా? యాంకర్ టెక్స్ట్ అంటే ఏమి అనేది? దాన్నే ఏమంటాం మనము? యాంకర్ టెక్స్ట్ గురించి మీకిప్పుడు అర్థమైందనుకుంటా. యాంకర్ టెక్స్ట్ అంటే విజిబుల్ క్లికబుల్ టెక్స్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనే దీనికి నేను ఒక పేజ్‌ని లింక్ చేశాను. ఇది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది మనకు కనపడొస్తుంది కాబట్టి దాన్ని క్లికబుల్ టెక్స్ట్ అంటే ఇది హైపర్ లింక్ టెక్స్ట్, యాంకర్ టెక్స్ట్ అన్నమాట. దీనికి మనం ఏం చేసాము? లింక్ చేసామన్నమాట. హైపర్ లింక్ చేసాం. ఈ హైపర్ లింక్ అనేది ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వాటిలో కూడా వస్తాయి. దట్ లీడ్స్ టు యువర్ డొమైన్. యూ వాంట్ టు మెయింటైన్ ఎ నేచురల్ వెరైటీ ఆఫ్ యాంకర్ టెక్స్ట్. అంటే ఈ టెక్స్ట్‌ని నువ్వు ఏ విధంగా చేయాలనుకుంటే వెరైటీగా యూజ్ చేయాలనుకుంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ది సేమ్ యాంకర్ టెక్స్ట్ యూ విల్ ఫైండ్ దిస్ డేటా ఇన్ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది డాష్‌బోర్డ్. ఓకేనా? దీన్ని ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేదినే మనము యాంకర్ టెక్స్ట్ అంటాం. అక్కడ నేనేమి క్లౌడ్ ఏఐ 100 అల్ట్రా అనే దీనికి లింక్ ఇచ్చాను. దీన్నేమంటాము? యాంకర్ టెక్స్ట్ అంటామనమాట. యాంకర్ టెక్స్ట్‌కి నేను హైపర్ లింక్ ఇచ్చాననమాట. మనం దేని మీదైతే క్లిక్ చేస్తామో ఇప్పుడు దీని మీదైతే మనం క్లిక్ చేస్తామో దీన్నేమంటాము? యాంకర్ టెక్స్ట్ అంటాం. అలాగే దీనికి లింక్ ఇచ్చాం కాబట్టి దీన్నేమంటాం? ఎక్కడైతే మనం లింక్ ఇస్తామో దాన్నేమంటాము? యాంకర్ టెక్స్ట్ అంటాం. యాంకర్ టెక్స్ట్ గురించి అర్థమైందిగా. నెక్స్ట్ ఇప్పుడు ఇది యాంకర్ టెక్స్ట్. దీనికి మనం ఏం చేసాము? లింక్ ఇచ్చామనమాట. ఇప్పుడు ఇది నో ఫాలోనా? డూ ఫాలోనా? లింక్ అట్రిబ్యూట్ చూద్దాం. క్లౌడ్ ఏఐ సెర్చ్ చేసి ఒకసారి చూద్దాము మనకు తెలుస్తుంది. ఇక్కడ కనపడుతుంది చూసారా? ఇక్కడ. ఈ రిలేటివ్ అనేసి ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ ఏముంది? ఇది నో ఫాలో అనేసుంది. లింక్ అట్రిబ్యూట్స్ అంటారనమాట. లింక్ అట్రిబ్యూట్స్‌లో ఇప్పుడు మీకు యాంకర్ టెక్స్ట్ అంటే అర్థమైంది కదా! ఈ లింకు ఇక్కడ చూడండి. ఇక్కడ నో ఫాలో ఉంది. నెక్స్ట్ మీరు ఏది తీసుకున్నా కూడా కానియండి. ఇక్కడ లింక్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ. ఇప్పుడు ఈ పేజ్‌ని వెబ్‌సైట్‌ని లింక్ ఇచ్చారు. లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది? నో ఫాలో అనేసుంది. అంటే ఇది నో ఫాలో. ఇప్పుడు నో ఫాలో, డీ ఫాలో గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు యాంకర్ టెక్స్ట్ అర్థమైందనుకుంటాను. ఇది నో ఫాలోనే. ఇప్పుడు యాంకర్ టెస్ట్ ఇదనుకోండి నేను వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ నేనేం చేశాను? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనే దీన్ని నేనేం చేశాను? లింక్ ఇచ్చాను. ఓకే. ఇది నీ ఇంటర్నల్ లింక్ అనుకోండి. ఇదేమి నేను లింక్ ఇచ్చాననమాట. లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనే దీన్ని నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? నో రెఫరర్, నో ఓపెనర్. ఇక్కడ నో ఫాలో లేదు. ఇప్పుడు ఇక్కడ నో ఫాలో ఉంది. కానీ ఇక్కడ నో ఫాలో లేదు. ఓన్లీ నో రెఫరర్, నో ఓపెనర్. ఇక్కడ నో ఫాలో. ఇక్కడ నో రెఫరర్, నో ఫాలో. ఇక్కడ నో ఓపెనర్, నో రెఫరర్, నో ఫాలో. అంటే ఏమి? మీకు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఈ లింక్ వచ్చిందనేసి ఏమి? నో ఫాలో. బట్ ఈ లింక్ వచ్చిందనేసి ఏమి? ఈ లింక్ ఇక్కడ నో రెఫరర్ ఉంది, నో ఓపెనర్ ఉంది. అంటే ఏమి? ఇది వచ్చిందనేసి డూ ఫాలో. అర్థమవుతుందా? దీన్నేమంటాం మనము? డూ ఫాలో అంటాం. అదొచ్చి ఇప్పుడు దీంట్లో వచ్చిందనేసి ఏముంది? ఇప్పుడు యాంకర్ టెక్స్ట్ అంటే మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుందనుకుంటాను. ఏమి? ఇక్కడ వచ్చేటువంటిది ఇక్కడ చూడండి. నో ఓపెనర్, నో రెఫరర్, నో ఫాలో. అదే నేను ఇక్కడ చూసినారంటే మీకు నో ఓపెనర్, నో రెఫరర్ ఉంది. అర్థమవుతుందా? నో ఓపెనర్, నో రెఫరర్ అనేసి ఉంది. కానీ నో ఫాలో లేదు. అంటే ఏమి? ఇది డూ ఫాలో. ఫాలో. ఆడ నో ఫాలో అంటే నువ్వు నన్ను ఫాలో చేయొద్దు. ఇక్కడేమి నువ్వు నన్ను ఫాలో చెయ్యి అనేసి. దానికి అర్థం ఏమనేది మనం ఇప్పుడు చూద్దాం. లింక్ అట్రిబ్యూట్స్‌లో మనం ఏం చూసాము? ఫాలో ఆర్ నో ఫాలో. ఒకటొచ్చిందనేసి నో రెఫరర్, నో ఓపెనర్ ఆర్ నో ఫాలో.
ఈ 3 ఉన్నాయి. ఒక దీంట్లో వచ్చి. ఇంకో దీంట్లో వచ్చిందనేసి ఇవి 2 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైందనంటే, ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి గదా! ఈ 2 ఉండే దీనికి తర్వాత నో ఫాలో లేదు అంటే ఏమి దానికి అర్థమేమి? ఫాలో అనేసి. అర్థమైంది గదా! నో ఫాలో ఇప్పుడు ఒక దీనికొచ్చిందని 3 ఉంది. ఇంకో దీనికొచ్చిందనేసి 2 ఉంది. నో ఫాలో అనేది లేదు. అంటే ఏమి? అది ఫాలో అనేసి. ఇప్పుడు ఈ ఫాలోకి, నో ఫాలోకి డిఫరెన్స్ ఏమి అనేది చూద్దాం. అంటే ఏమి? ఒక లింక్‌లో నువ్వు నో ఫాలో పెట్టావంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వద్దు. అంటే క్రాలర్‌కి ఇండైరెక్ట్‌గా మెసేజ్ ఇస్తాననమాట. ఏమని? ఈ టెక్స్ట్ ద్వారా ఈ ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో మనము సెర్చ్ ఇంజిన్‌లో వెబ్‌మాస్టర్ టూల్‌కి మన వెబ్‌సైట్‌ని సైట్‌మార్క్ ద్వారా సబ్మిట్ చేసినప్పుడు క్రాలర్ అనేది గూగుల్ క్రాలర్, బోట్ స్పైడర్ అనేది మన వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు దాంట్లో అటువంటి లింక్స్‌ని కూడా ఫాలో చేస్తుందన్నమాట. సపోజ్ ఇక్కడ నువ్వు నో ఫాలో అంటే దానికి గూగుల్ స్పైడర్‌కి అదే క్రాలర్‌కి నువ్వేం మెసేజ్ ఇస్తానవు అనమాట. నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు అనేసి. అర్థమైందా? నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు అని. అది ఫాలో అంటే ఫాలో కానీ లేదా అక్కడ ఏం మెన్షన్ చేయలేదు అంటే నువ్వు ఫాలో చెయ్యి అని. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక దీనికి నో ఫాలో ఉంది. దాన్నేం చేస్తుంది? ఫాలో చేయదు. ఇంకో దీన్ని ఏం చేస్తుంది? ఫాలో చేస్తుంది. ఓకే. అంటే ఆ వెబ్‌సైట్‌కి పోతుందన్నమాట. ఎక్కడైతే నువ్వు లింక్ ఇచ్చావో ఆ వెబ్‌సైట్‌కి పోతుంది. దాంట్లో ఉండే 2 మ్యాటర్ మొత్తం చదివి నీకు రిలేటెడా కాదా? ఓకే. అంటే ఏమి? ఇది జెన్యూనే అనేసి అక్కడ క్లారిటీ ఇస్తుంది. అర్థమైందా? దీనికి ఇప్పుడు నో ఫాలో, డూ ఫాలో డిఫరెన్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇది చూడండి. పర్పస్ ఏమి? రెండిటికి ఏమి? ఈ డూ ఫాలో అదే ఫాలో ఆర్ డూ ఫాలో. అర్థమైందా? ఫాలో అని అనొచ్చు లేదా డూ ఫాలో అని కూడా అనొచ్చు. టు పాస్ పేజ్ ర్యాంక్. పేజ్ ర్యాంక్ లో ఇది చాలా పెద్ద ఇది దాని బ్యాక్ లింక్ ప్రొఫైల్ లో ఇది ఒక పెద్ద ఇదనమాట. డూ ఫాలో అనేది. బ్యాక్ లింక్ ప్రొఫైల్ లో ఎన్ని డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఉంటాయో దాన్ని బట్టి నేను పేజ్ ర్యాంక్ వస్తుంది. నాట్ టు పాస్ పేజ్ ర్యాంక్ అంటే ఏమి? ఈ నో ఫాలో అనేది పేజ్ ర్యాంక్ బట్టి కాదు అనేసి. నెక్స్ట్ ఏమి? ఎస్సీఓ వాల్యూ దీనికి హై. మీకు ఈ డిఫరెన్సెస్ బట్టి మీకేమి అర్థమవుతా ఉంటుంది అనమాట. ఎలా ఏమి అనేది. నెక్స్ట్ దీనికి నో ఫాలోకి వచ్చిందనేసి లో. నెక్స్ట్ ఏమి? క్రాల్డ్. ఆల్వేస్ క్రాల్డ్. మే ఆర్ మే నాట్ బి క్రాల్డ్. అంటే నో ఫాలో నేను ఇప్పుడు చెప్పాను కదా! డూ ఫాలో అంటే నువ్వు క్రాల్ చెయ్యి అనేసి దానికి అర్థం. నో ఫాలో అంటే నువ్వు అంటే ఏమి? ఇక్కడ నువ్వు డూ ఫాలో, ఫాలో అంటున్నావు అంటే దానికి అర్థం ఏమి? నువ్వు నా వెబ్‌సైట్‌లోకి రావచ్చు. నా వెబ్‌సైట్‌లో అన్నీ తీసుకోవచ్చు. ఏమేమి ఉందో అది మొత్తము నువ్వు కౌంట్ చేయొచ్చు. కానీ ఇక్కడేమి? ఒకవేళ క్రాల్ చేయొచ్చు లేదా క్రాల్ కూడా చేయకుండా కూడా పోవచ్చు. కాల్ చేయకుండా పోవడం వల్ల దీన్ని మీకు మైనస్ అందుకే ఇది లో అవుతుంది. ఇది పేజ్ ర్యాంక్‌లో అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. నెక్స్ట్ ఏమి? ఇండెక్సింగ్. ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ఇండెక్సింగ్. ఇది పెద్ద యూజ్ ఏమిరా అంటే ఇదన్నమాట. ఆల్వేస్ యూజ్ ఫర్ ఇండెక్సింగ్. ఎందుకంటే మనము ఇంటర్నల్ లింక్‌లు, క్రాస్ లింకింగు మనం ఒక వెబ్‌సైట్‌ని ఇంకా ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది నేను చూపెట్టాను. అదేమి? ఆ వెబ్‌సైట్ లింకే. నేను ఇంకోటి చూపెట్టాను. నో ఫాలోది. అదొచ్చిందేమి? వేరే వెబ్‌సైట్ ఇంకా ఇంకో వెబ్‌సైట్‌కి వస్తుందన్నమాట. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమంటున్నాము? యాంకర్ టెస్ట్ లింక్ దాన్ని దాన్ని బ్యాక్ లింక్ అంటారు. అదే మన వెబ్‌సైట్‌లో ఇచ్చేది నేను దాని గురించి నేను నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాను. ఇండెక్సింగ్‌లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది నాట్ ఆల్‌వేస్ యూజ్ అంటే ఏమి? ఇక్కడ చూడండి మే ఆర్ మే నాట్ బి. హియర్ నాట్ ఆల్‌వేస్ అంటే ప్రతిసారి యూజ్ అవ్వదు ఇండెక్సింగ్‌కి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేమి యాంకర్ ట్యాగ్ అట్రిబ్యూట్. నన్ రిక్వైర్డ్ రిలేషన్ నో ఫాలో. అంటే ఇది ఇక్కడ నువ్వు ఆహ్ ఈ రిలేషన్ అనేది నో ఫాలో పెట్టినావంటే ఇలా నువ్వు యాంకర్ టెక్స్ట్ లో పెట్టినావు అంటే ఎక్కడైతే నువ్వు పెడతావో దాన్ని ఏమంటామో ఇక్కడ నో ఫాలో అని కన్సిడర్ చేస్తుంది. నువ్వు ఇక్కడ నువ్వు పెట్టినా పెట్టకపోయినా కూడా ఇది డూ ఫాలో కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిలేషన్ లో నో ఫాలో అని పెట్టిన తర్వాతనే అది నో ఫాలో అవుతుంది. నువ్వు ఒకవేళ ఇక్కడ నో ఫాలో పెట్టలేదు అంటే అది ఏమవుతుంది? డూ ఫాలో అది ఫాలో అవుతుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏమి? బెస్ట్ బ్యాక్ లింక్ రేషియో. అంటే ఏమి? బ్యాక్ లింక్ రేషియోలో ఏది ఎక్కువ కౌంట్ అదే ఇక్కడ హై ఇచ్చాడు కదా! సేమ్ అనమాట. ఇక్కడ 25% కంటే లో అంటే మీకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు డూ ఫాలో, నో ఫాలోకి అర్థమైంది కదా! డూ ఫాలో బెస్టా? నో ఫాలో బెస్టా అనేది మీరే అర్థం చేసుకోండి. మీరు ఏ విధంగా లింక్ చేయాలా? ఏమి అనేది దాన్ని బట్టి దాన్ని మీకు యూజ్ ఉంటుందన్నమాట. డూ ఫాలో, నో ఫాలోనా అని మీకు అందరికి బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఇదొచ్చిందనేసి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఉంది గదా! ఇదొచ్చిందనేసేమి ఇంటర్నల్ లింకు. కానీ ఇక్కడ ఏమి ఇక్కడ ఇది డూ ఫాలో అనమాట. ఇది కౌంట్ చేసింది. ఇంటర్నల్ లింక్‌లో కౌంట్ అవుతుంది. ఇది ఒక డూ ఫాలో. అదే ఇక్కడికొచ్చార్రా అంటే ఇదేమి ఇక్కడ నో ఫాలో. ఇక్కడ చూడండి రిలేషన్ నో ఫాలో. అర్థమవుతుందా? దీన్నేమంటాము? నో ఫాలో అంటాం. ఇప్పుడు డూ ఫాలో, నో ఫాలోకి ఎలా మెన్షన్ చేయాలనేది మీకు అర్థమైంది. మనము హైపర్ లింక్ చేస్తాం గదా! ఏ ట్యాగ్ యూజ్ చేసి నేను ఏహెచ్ఎఫ్ దాన్ని యూజ్ చేసి మనము ఇక్కడ చూడండి ఏహెచ్ఎఫ్ యూజ్ చేసిందని లింక్ ఇస్తాము. అక్కడ రిలేషన్‌లో మనం ఏం చేస్తాము? నో ఫాలో అని పెడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది అర్థమైందా? దీన్నేమంటాం మనము యాంకర్ టెక్స్ట్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు